నమస్తే అండి, నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు గవ్వలు చేద్దాం అనుకుంటున్నానండి. మేము ఉట్టి గోధుమ పిండితోనే చేసుకుంటాం, బొంబాయి రవ్వ కానీ మైదా కానీ కలపమండి. 3 కప్పులు గోధుమ పిండికి 1.5 కప్పు బెల్లం తీసుకుంటామండి. కొంచెం చిటికెడు ఉప్పు, కొంచెం ఎన్నపూస తీసుకుంటాము. చేసే విధానం చూపిస్తానండి. ఇదిగోండి, 1 కప్పు వేసాను ఆల్రెడీ. ఇంకో కప్పు, 2 కప్పులు, 3 కప్పులండి. దీనికి 3 కప్పులు గోధుమ పిండికి 1.5 కప్పు బెల్లం వేయాలండి. దీని లెక్క కొలత. చిటికెడు ఉప్పు, కొంచెం చాలండి, వేసాము ఓన్లీ స్వీట్ తెలియటానికి. చిటికెడు ఉప్పు, ఎన్నపూస అండి. ఎన్నపూస ఊరిని లైట్గా కరగబెట్టుకున్నాను, ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉండటం వల్ల గట్టిగా ఉంటుందని. దీన్ని బాగా ఎన్నపూస గోధుమ పిండిలో బాగా కలిసేటట్టు ముందు నీళ్లు కలపకుండా బాగా దీన్ని కలపాలండి. మా వెనక రోజుల్లో మా అమ్మ వాళ్ళు పొలం అది వెళ్ళినప్పుడు, పొలాల్లో పనిచేసేటప్పుడు పాటలు పాడుకుంటూ పనిచేసేవాళ్ళండి. అది ఊరినే ఫీల్డ్గానే కాదు, ఉత్సాహం వస్తుందండి. సంగీతం అనేది చాలా ఉత్సాహం వస్తుంది. దాన్ని అంటే మళ్ళీ క్లాసికల్ పాటలు, క్లాస్గా ఉండే పాటలు బాగోవండి. దాన్ని కొంచెం మాస్ పాటలు అయితేనే కొంచెం బాగుంటాయి. ఆ రోజుల్లో అలా పాడేవాళ్ళు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఏమున్నది, మనకు తిరిగేమున్నది అనే పాడుకుంటూ ఆనందంగా పనులు చేసుకుంటారండి. నేను ప్రస్తుతానికి అలానే పాటలు వింటూ పాటలు పాడుతూ చేస్తాను. ఎవరన్నా 4 మనుషులు ఉంటే మట్టుకి పాడలేనండి, కొంచెం బిడియం అనిపిస్తుంది. ఎందుకో ఈరోజు ఆ చిన్న పాట నోటికి వచ్చింది, పాడుతున్నాను. ఇట్లా గట్టిగా ఇట్లా అనుకుంటే ఎన్నపూస అంతా పిండిలోకి కలుస్తుందండి. ఇట్లా కలిసి ఇదంతా కలిసినాక ఇలా అయిపోయినాక అప్పుడు వాటర్ పోయాలండి. మరీ గట్టిగా వద్దండి, మరీ లూజుగా వద్దు. గట్టిగా ఉంటే గవ్వలు గట్టిగా ఉంటాయి, లూజుగా ఉంటే కనుక గవ్వల షేప్ రావండి. దీనికి కూడా మూడు కప్పులు గోధుమ పిండి, 1.5 కప్పు బెల్లము, చిటికెడు ఉప్పు, కొంచెం ఎన్నపూస అండ్ 1 కప్పు దాకా 1 కప్పు వాటర్ పడతాయండి. 1 కప్పు మనం చూసుకోకుండా పోసుకోవచ్చు. తర్వాత ఆ పిండిని బట్టి కొంచెం పోసుకుంటే బాగుంటుందండి. నేను వెంకటేశ్వర స్వామి గురించి చేసిన వీడియోకి చాలా రెస్పాండ్ వచ్చిందండి, చాలా సంతోషం అండి. ఇది నాలో ఉన్నది ఆవేదన మీకు చెప్పాను. ఏమి లేదండి, కొంచెం దేవుడు అంటే మనకు నమ్మకం ఉంటుంది కాబట్టి అలా చెప్పాలనిపించింది. ఓకేనండి, పిండిని ఇట్లా మెత్తగా కలుపుకున్నాము. దీనికి కొంచెం నెయ్యి రాసి ఒక 15 నిమిషాలు, అరగంట ఇట్లా ఆగుదామండి. ఇట్లా ఆగుదామండి. ఇది గవ్వలు చేసే చెక్క అండి. దీన్ని కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం పిండి తీసుకున్నాక కూడా బాగా గట్టిగా ఇట్లా మ్యాష్ చేయండి. గవ్వలు చేసే విధానం అండి. నేను చిన్నయే చేస్తానండి, పిల్లలకి నోటికి బాగుంటాయని చిన్నయే చేస్తాను. ఎంతో అంతకైతే తేడా కొంచెం ఒక 15 నిమిషాలు టైం ఎక్స్ట్రా పట్టిద్ది. ఇలా చేసుకొని
దీని కొలతలండి 3 కప్పులు పిండి అయితే 1.5 కప్పు బెల్లము, 1 కప్పు వాటరు, చిటికెడు ఉప్పు, కొంచెం ఎన్నపూసండి. ఎన్నపూసను బాగా పిండిలో వేసి బాగా ముందు కొంచెం చిటికెడు ఉప్పు వేసి మొత్తం బాగా కదిలించినాక తర్వాత పిండిని కలుపుకొని ఒక అరగంట ఆగినాక ఇట్లా పెట్టుకోవాలండి. ఇంకా చేసుకొని కాల్చుకోవటమేనండి. ఓకేనండి. నేను చేస్తుంటే మా మనవరాలు వచ్చింది. మా మనవరాలు చేస్తానంటుంది. ఇగమ్మా ఇంకో హోల్ బాల్ రైట్ హ్యాండ్ 1 2 3 గో. అలా కాదు అలా కాదు అలా కాదు అలా కాదు అలా కాదు. ఓకేనండి. మా మనవరాలు గవలు చేస్తుంటే మా మనవరాలు చేస్తానంటుంది, హెల్ప్ చేస్తానంటుంది. ఇది హెల్ప్ అయ్యిద్దో టైం పాస్ అవుతుందో నాకు తెలీదు. అయ్యో 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 అట్టగా ఇదిగో టైం కుదరలేదు అనుకోవద్దండి. మీరు ఇంట్లో చేసుకోవటం, ఒకవేళ మీరు స్తోమత ఉండి వంటాళ్ళు చేత చేయించుకోవటం అలవాటు చేసుకోండి. బయట నూనెలు ఎలాంటి నూనెలు వేస్తున్నారో తెలియట్లేదు. అది వావ్, గుడ్ జాబ్ నాన్న. 10 చేసేసిద్దండి మా అమ్మాయి, తర్వాత ఆపేసిద్ది. ఓకే అమ్మా? ఓకే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. చెప్పదంటండి మా అమ్మాయి. ఇంకా 2 రోజులే నేను ఉండేది. ఇంకా ఈసారి మా మనవరాళ్ళకు కూడా కొంచెం గుగ్గులుగానే ఉన్నట్టుంది. తప్పదు, ఇంకా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం అక్కడ ఉండాలి. ఎవరి స్థానం ఎక్కడో అక్కడికి వెళ్ళిపోవటం మంచిది. ఇంకా చాలు, ఇంకా చాలు. అట్లా కాదు, ఇట్లా సాగదీయాలి. ఓకే ఓకేనండి. గవ్వలు చేసుకున్నాను. ఇంకా నూనె పెట్టాను. వీటిని గవ్వల్ని కాల్చుకోవాలి మనం. నూనె కాగింది చూసి, నూనె కాగినాక గవ్వలు వేసుకుందామండి. మరీ హైలో వద్దు, సిమ్లో వద్దండి, మీడియంలో. నూనె బాగా కాగినాక మీడియంలో పెట్టి కాల్చుకుందాము. బాండీలో వేసిన వెంటనే గింట పెట్టొద్దండి. కొంచెం అవి ఉడుకు అయినాక అప్పుడు గింట పెట్టాలి. కానీ ముందు పెడితే కనుక అవి చిదురు అవుతాయండి, బాగోవు. ఏ పిండి వంటకైనా కూడా బాండీలో ఏంగులోనే గింట పెట్టద్దు. ఇవన్నీ ఇప్పుడు ఇట్లా నూనెలో మునిగి ఇప్పుడు కదిలించవచ్చండి. ఇప్పుడు ఇట్లా లైట్గా ఇదిగోనండి. ఇది గవ్వలు కాలనీయి తెలుస్తుందండి మనకి. బాండీలో వేసినప్పుడు అవి ఎంతవరకు కాలనీయో తెలుస్తుంది. మా మనవరాలు చేసింది దేవుడికి పెట్టానండి, గణేశుడికి పెట్టాను. మేము ఫస్ట్ అట్లా తీసి అట్లా పెడతాము. అది పొయ్యికి ఈశాన్య మూలాన్ని ఎందుకో మా అత్తయ్య మా అమ్మాళ్ళు పెట్టేవాళ్ళు. అదే అలవాటు మాకు వచ్చింది. ఏం లేదండి, నూనె కొంచెంగా పోసాను. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ కాసిన నూనె వాడట్లేదు, పారేస్తున్నారు. అందుకని నాకు ప్రాణం ఒప్పక ఒక చిన్న బాండీ తీసానండి బయటికి. అది బాగోలేదు.
అందుకని ఈ బాండీ పెట్టాను నీకు, అందుకని కొంచెం తీయటం కొంచెం కష్టం అవుతుంది. పిల్లలు పోయమంటారు, పారేయమంటారు, కానీ నాకే ప్రాణం ఒప్పట్లేదు. శనివారాలు ఆదివారాలు కొంచెం చిన్న కప్పుతో చేస్తే పిల్లలకి కాలక్షేపం అవుతుందండి. ఆ టీవీల కింద సెల్ ముందు కూర్చోకుండా, మనము కూర్చోకుండా కొంచెం అవుతుంది. మనం నేర్పించుకునే దాన్ని బట్టి పిల్లలకి పనులు వస్తాయండి. మన చేతుల్లోనే ఉంటుంది ఏదైనా కానీ, సాధ్యమైనంత వరకు మన చేతుల్లో ఉంటుంది, తర్వాత ఫ్రెండ్స్ చేతిలో ఉంటుందండి, ఇది వేరే విషయం. ఇంకా పాకానికి పెట్టుకుందామండి. చిన్నగా సిమ్లో పెట్టుకుంటే ఉడుగుతూ ఉంటుంది. చెప్పాను కదండి, ఈ కప్పుతోటి 3 కప్పులు పిండి తీసుకున్నాను, కప్పున్నర బెల్లం తీసుకున్నాను. దీంట్లో కొంచెం నీళ్లు పోసి సిమ్లో పెట్టుకుంటాను, ఉడుకు రానిస్తాను. ఈ కాలే లోపల ఆ పాకం వస్తుందండి. పాకం ఇందాకే పెట్టుకున్నాము కదండి, ఇది ఉడుకుపడుతుంది. పాకం చూసుకోవడానికి 3 రకాల పద్ధతులు ఉంటాయండి. ఒకటైనా ఇలా ఉంటే లాస్ట్లోది చిన్నగా జారితే మనకి గవలకు సరిపోయే పాకం వస్తున్నట్టు, ఇంకా కొంచెం ఉడకాలండి. ఇంకో పద్ధతి అయినా తీసుకొని ఇలా ఇలా అంటే తీగ స్పీడ్గా రాకుండా నిదానంగా రావాలండి. ఇంకో పద్ధతి, ప్లేట్లో నీళ్లు తీసుకొని ఇలా పెట్టి, ఇదైతే కొంచెం ఈజీ అండి, అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. ఇదైతే ఈజీగా ఇంకా రావాలి. ఇది లేపాకం అంటాము. ఇది ఉండలాగా వచ్చినప్పుడు మనం గవ్వలు తీయాలండి. మేము యాలక్కాయ పొడి వేయమండి మా గవ్వల్లో, పిల్లలు ఇష్టపడరు. కొంచెం 1 స్పూన్ నెయ్యి అండి, ఎక్కువ కూడా వద్దు, 1 స్పూన్ నెయ్యి. అది కూడా పెద్ద స్పూన్ కాదు, చిన్న స్పూన్. మొత్తం 1 గంట కూడా పట్టాలండి. మేము చిల్లిపాతి తింటాం చక్కగా, మంచిగాను, మంచి ఫుడ్ కూడా. అయిపో వస్తుందండి, ఇంకా ఉండ దగ్గరకు వస్తుంది. ఇది మట్టుకు 1 నిమిషంలో మట్టుకు వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ ముదిరితే మళ్ళీ బాగోదు. అదే చెప్పాను కదండి, అది తీగ సాగుతూ చిన్నగా జారుతుంది కదా, ఇంకొక నిమిషం పెట్టి తీసేయచ్చు. ఇక్కడ ఉడుకు కూడా తగ్గిద్దండి, ఇది ఉడుకు కూడా తగ్గిద్ది. బెల్లం పాకం ఎంతసేపు కొంచెం నీళ్లు పోసి ఎంతసేపు ఉడకనిస్తే అంత బాగుంటుందండి. నేను దాదాపు 1.5 కప్పు బెల్లం వేసాను కదండి, 1/2 కప్పు నీళ్లు పోసాను దానికి. ఇంకొక నిమిషం అండి. ఇంకొక చిట్కా కూడా అండి, ఇట్లా గోరు మీద నిలబడితే కింద పడిపోకుండా నిలబడినా కూడా పాకం వచ్చినట్టేనండి. పాకం వచ్చేసిందండి, గవర్లో వేసేద్దాము.
బాగా ఇట్లా తిప్పుకోవట్లేనండి. బెల్లం ఎక్కువ కావాలన్నా వాళ్ళు వేసుకోవచ్చు, ఇది సరిపోయిద్ది నా లెక్క ప్రకారం అయితే. మీకు గనక ఈ వంట కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కాలక్షేపం కోసం ఒంటరిగా అంటే పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారు కాబట్టి యూట్యూబ్ నేనే క్రియేట్ చేసుకొని నేనే పెట్టుకున్నాను అండి. అది ఎంతవరకు అన్నీ కరెక్ట్గా పెట్టానో కూడా తెలియదు. బాగుంది నాకు ఈ పని చేస్తుంటే. నేను ఒక మంచి ఫ్రెండ్ తోటి మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. ఉంటానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి, మీ నాగేశ్వర ఆంటీ అండి.